హాయ్ గైస్, రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి దేవర మూవీ అఫీషియల్ గ్లిమ్స్ గురించి కొన్ని విషయాలు అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. చివరి వరకు చూడండి, మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేది ట్రిపులర్ సినిమా తర్వాత ఎలాంటి సినిమా తీసుకొస్తాడా అని చాలా ఎదురు చూశారనమాట. సో వాళ్ళు ఎదురు చూసిన ప్రేక్షకులకు తగ్గట్టుగా ఈ దేవర మూవీ అనేది వస్తుంది. గ్లిమ్స్ చూసాక చాలా బాగుంటది సినిమా అనేది అనిపిస్తుంది అనమాట. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అదేవిధంగా మ్యూజిక్ అనేది చాలా బాగుంది అనమాట. గ్లిమ్స్ లో చూసుకున్నట్లయితే మనకు ఆ మ్యూజిక్ చాలా అంటే చాలా వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది వచ్చేసి అనిరుద్ధ్ అన్నమాట. అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు ఈ సినిమాకి వచ్చేసి. గాయస్, ఈ సినిమా యొక్క ఫుల్ స్టోరీ అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మీకు. సో చాలా జాగ్రత్తగా వినండి. మీరు గ్లిమ్స్ లో చూసారు కదా, అందులో మొత్తం సముద్రంలోనే ఉందన్నమాట. పెద్ద పెద్ద కంటైనర్స్ అన్ని ఒక ఓడలో ఎక్కించి ఉంటారు. ఆ యొక్క కంటైనర్స్ లో ఉన్నటువంటి బాక్సుల్లో చాలా వరకు బంగారం లేదంటే వేరే ఖనిజాలు అయితే ఉండొచ్చు అనమాట. అందులో దాన్ని దొంగిలించడానికి వేరే టీం వాళ్ళు అనేది రావడం జరుగుతుంది, దొంగలు. సో వాళ్ళనైతే ఈ ఎన్టీఆర్ ఒక్కడే అడ్డుకుంటాడనమాట. సో గంగపుత్రుడు లాగా. ఆ గ్లిమ్స్ లో చూసుకున్నట్లయితే ఫైట్ సీన్ ఒకటి ఉంటది కదా, అక్కడ కత్తులతో నరికి అన్నమాట మొత్తం రక్తంతో తడిపేస్తాడు సముద్రంలో ఉన్నటువంటి. చూసారు కదా, లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంటది, చాలా బాగుంటది ఆ యొక్క డైలాగ్ అనేది. ఇప్పుడైతే మీరు వినేయండి. చేపల్ని కంటే కత్తుల్ని నెత్తుర్ని ఎక్కువ చూసి ఉండాలి, అందుకే నేను దీన్ని ఎర్ర సముద్రం అంట. గాయ్స్, సినిమా స్టోరీ మొత్తం వచ్చేసి ఆ మిస్టరీ బాక్సెస్ అనమాట. దాంట్లో ఏముంటావో మనకైతే తెలియదు. సో ఆ బాక్స్లో అయితే ఎన్టీఆర్ గారు దక్కించుకొని మిగతా వచ్చినటువంటి విలాన్స్ వాళ్ళందరినీ హతమార్చి అతను దక్కించుకొని ఇతను పెద్ద హీరోగా అవుతాడని అనిపిస్తుంది. సో మీరైతే ఎదురు చూడండి. సో సినిమా రిలీజ్ డేట్ కూడా ఆల్రెడీ ఇచ్చేసానమాట. గాయ్స్, వీడియో అయితే ఇంతే. మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే కామెంట్ చేయండి, అదేవిధంగా ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు.